మెడికల్ స్టూడెంట్స్ తో సమానంగా వెటర్నరీ విద్యార్థులకు స్టైఫండ్ ఇవ్వాలని కోరుతూ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం పరిపాలన భవనాన్ని విద్యార్థులు ముట్టడించారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం విద్యార్థులు చేపట్టిన నిరవధిక సమ్మె శనివారం 6వ రోజుకు చేరింది. ఒక్కో రోజు ఒక్కో విధంగా విద్యార్థులు వారి నిరసనను తెలియజేస్తున్నారు. శనివారం వర్సిటీ పరిపాలన భవనాన్ని ముట్టడించారు. మూగ జీవాలకు సేవ చేస్తున్నామని, అయితే తమ గోడు పట్టించుకునే వాళ్ళు లేరని విద్యార్థులు వాపోయారు. 13 సంవత్సరాలు స్టైఫండ్ కోసం పోరాటం చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ నుంచి 4 కాలేజీల నుంచి మేము విద్యార్థులందరం 5 రోజుల నుంచి మేము స్ట్రైక్ చేస్తున్నామండి. దానికి మెయిన్ కారణం 13 సంవత్సరాలుగా మాకు స్టైపెండ్ ఇంక్రీజ్ కాలేదు. ఒక్క రూపాయి కూడా ఇంక్రీజ్ అవ్వలేదండి. 13 సంవత్సరాల నుంచి మేము 7,000 రూపాయల స్టైపెండ్తో ఉంటున్నాము. దీని గురించి మేము అనేక సార్లు మేము రిప్రజెంట్ చేశాము. ప్రభుత్వాలు ఎన్నిటికో రిప్రజెంట్ చేశాము. అందరూ ప్రభుత్వాలు పాస్ట్ 13 ఇయర్స్ నుంచి అందరూ మాకు ఫాల్స్ హోప్స్ ఇస్తూ వచ్చారండి. చాలాసార్లు మేము స్ట్రైక్స్ చేశాము. చాలాసార్లు శాంతియుతంగా మా బాధను మేము తెలుపుకున్నాము. కానీ ఏ రోజు మాకు సరైన రెస్పాన్స్ రాలేదండి. ఈ రోజు వరకు మేము ఈ రోజు 5 రోజుల నుంచి నిరవధిక దీక్ష కూర్చున్నాము ఇక్కడ. నిన్నటి వరకు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. నిన్నటి నుంచి వచ్చేసి మీకు ఒక 3,000 పెంచుతున్నాము అనేసి న్యూస్ పేపర్స్లో సర్క్యులేట్ చేశారు. కానీ మేము ఫస్ట్ నుంచి డే 1 నుంచి మా డిమాండ్ ఒకటే అండి, ఆన్ పార్ విత్ మెడికల్ కోర్సెస్, ఆన్ పార్ విత్ MBBS, BDS, ఆయుష్ కోర్సెస్ అందరికీ ఎంతైతే వర్క్ వాళ్ళు చేస్తున్నారో మేము అంతే వర్క్ చేస్తున్నప్పుడు మేము న్యాయంగా ఇది డిమాండ్ చేసే అవసరం అలాగే హక్కు మాకుందండి. మేము ఫాల్స్గా అడగట్లేదు. మేము చేసేదానికి మేము న్యాయంగా డిమాండ్ చేస్తున్నాము. కానీ నిన్న మీకు ఒక 3,000 రూపాయలు పెంచాము, 10,000 చేశాము అనేసి న్యూస్ పేపర్స్లో మాకు సర్క్యులేట్ చేశారు. మేము డే 1 నుంచి అడిగింది ఇది కాదండి, ఆన్ పార్ విత్ మెడికల్ కోర్సెస్ మేము అడిగాము. ఆ డిమాండ్స్ వచ్చే వరకు మేము ఇది ఆపమండి. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి దేర్ ఎనీ ఫర్దర్ డిలే. మేము 13 సంవత్సరాల నుంచి కూర్చున్నాం ఇక్కడ. ఈ ఒకటే మాట అంటున్నారు, వచ్చే సంవత్సరం ఇంత వస్తుంది, వచ్చే సంవత్సరం పెరుగుతుంది, వెయిట్ చేయండి అని. నో మోర్ ఫర్దర్ డిలే అండి. మేము ఇప్పుడు 13 సంవత్సరాల నుంచి అందరూ స్టూడెంట్స్ పర్ ఇయర్ మేము అరౌండ్ 300 to 4,000 పాస్ అవుట్ అవుతున్నాము. అందరూ 13 ఏళ్ళ నుంచి సఫర్ అవుతున్నారు. నో మోర్ సఫరింగ్. మేము ఎక్కడ సఫర్ అవదలుచుకోలేదు. ఆన్ పార్ విత్ మెడికల్ కోర్సెస్ మాకు స్టైపెండ్ వచ్చే వరకు మేము ఈ స్ట్రైక్ని ఆపము. మేము గత 6 రోజులుగా స్టేట్ వైడ్గా పొద్దుటూరు, గన్నవరం, గరివిడి, తిరుపతి ఇలా 4 కాలేజీలు స్టేట్ వైడ్గా నిర్వర్ధిక సమ్మె ఇండెఫినెట్ స్ట్రైక్ అయితే కూర్చోవడం జరిగింది. మా డిమాండ్స్ ఏంటంటే, మాకు 13 సంవత్సరాల నుంచి స్టైఫండ్ అనేది పెంచలేదు. మాకు 7,000 రూపాయలు, యూజీకి 7,000 రూపాయలు మాత్రమే, పీజీకి 9,000 రూపాయలు, PhDకి 10,000 రూపాయలు మాత్రమే స్టైఫండ్గా ఉంది. గత కాలాల్లో 1980 నుంచి 2000 సంవత్సరం 2006 వరకు కూడా మాకు మెడికల్ కోర్సెస్ అంటే ఆయుష్ అవ్వండి, BDS అవ్వండి, MBBS అవ్వండి, అదర్ కోర్సెస్తో సమానంగా మాకు స్టైఫండ్ అనేది అందించేవారు. అది ప్రపోజల్ కూడా జరిగింది. బట్ మాకు 13 సంవత్సరాల నుంచి ఎటువంటి ఇంక్రిమెంటు స్టైఫండ్లో జరగలేదు. మేము ఆ విషయం మీదుగానే ప్రస్తుతం లాస్ట్ 2022లో కూడా స్ట్రైక్ చేయడం జరిగింది. కానీ ఆ గవర్నమెంట్ మాకు హామీ ఇచ్చి ఎలాంటి సపోర్టు మాకు చేయలేదు. ఈసారి మేము స్ట్రైక్కి కూర్చోవడం జరిగింది. మేము అందరికీ రిప్రజెంటేషన్ లెటర్ ఇచ్చామండి. మేము 7,000 నుంచి ఆన్ పార్ విత్ MBBS, BDS అండ్ అదర్ ఆయుష్ కోర్సెస్, ఆయుర్వేద అవ్వండి, హోమియోపతి అవ్వండి, అదర్ కోర్సెస్తో సమానంగా మేము స్టైఫండ్ అనేది డిమాండ్ చేస్తున్నాం. మాకు తెలిసిన వార్త ఏంటంటే, మా స్టైఫండ్ని 10,500కి పెంచారు, పీజీది 12,000కి పెంచారు అని మాకు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ మాకు అలాంటి స్టైఫండ్ వద్దు. మాకు ఆన్ పార్ విత్ అదర్ మెడికల్ కోర్సెస్ మాత్రమే మాకు స్టైఫండ్ అనేది కావాలి. 13 సంవత్సరాల నుంచి మాకు ఏది మాత్రం స్టైఫండ్ అనేది పెరగలేదు. 13 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఇప్పటికీ కూడా 10% ఇంక్రిమెంట్ ఫీజులో జరుగుతుంది. కానీ మా స్టైఫండ్లో అనేది ఎందుకు జరగట్లేదు? మేము ఎలాంటి గవర్నమెంట్కి అగెన్స్ట్గా వెళ్ళట్లేదు, ఎలాంటి ప్రస్తుతం ఏ గవర్నమెంట్ ఆఫీసర్స్కి అగెన్స్ట్గా మేము మాట్లాడట్లేదు. మేము మా డిమాండ్స్ని నెరవేర్చుకోవడానికి మాత్రమే మేము స్ట్రైక్కి దిగాం. మేము ఇప్పుడు ప్రస్తుతం ఇదిగా ఆన్ పార్ విత్ మెడికల్ కోర్సెస్ కాకుంటే మా స్ట్రైక్ని ఇంకా ఉధృతంగా ముందుకు తీసుకెళ్ళి న్యాయబద్ధంగా ఉధృతంగా న్యాయంగా శాంతంగా మేము ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాము. జీవో వచ్చేంత వరకు, ఆన్ పార్ విత్ మెడికల్ కోర్సెస్ వచ్చేంత వరకు మా ఇండెఫినెట్ స్ట్రైక్, మా నిరవధిక సమ్మె, మా న్యాయమైన పోరాటం అనేది ఆగదు.